అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కొందరు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం తెలుసుకున్న టౌన్ సిఐ మీడియా సమావేశం నిర్వహించారు. అధిక వడ్డీ వసూలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. అలాగే అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులు గురి చేస్తే తెలియజేయాలని టౌన్ సిఐ యువరాజును తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యకాలంలో చాలామంది వడ్డీ వ్యాపారస్తులు 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి అని చెప్పేసి చేస్తున్నారని పోలీసు దృష్టికి వచ్చింది. ఎవరైనా అలా 10 రూపాయల వడ్డీకి కానీ లేకపోతే బైకులు కూడా పెట్టుకోవడం కానీ లేకపోతే 5 రూపాయల వడ్డీ కానీ చెప్పి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో లేకపోతే ప్రజలు ఉంటారో మా దృష్టికి తీసుకురండి. అలాంటి వడ్డీ వ్యాపారం చేసి ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ధర్మ వడ్డీ ఏదైతే ఉందో 2 రూపాయల వడ్డీ దాని ప్రకారం ఇస్తే ప్రాబ్లం ఉండదు. చక్కెర వడ్డీ అని చెప్పేసి లేకపోతే ఫైనాన్స్ అని చెప్పేసి రోజు ఫైనాన్స్ అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకి అప్రోచ్ అవ్వండి. అలాంటి వారిపై ఖచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరు కూడా బెదరొద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా ఇలాంటి వ్యాపారం లేకపోతే ఇలాంటి ఫైనాన్స్ అనేది ఎక్కువ జరుగుతున్నది. కాబట్టి అలాంటి వాటిపైన ప్రజలు ముందుకు వచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఖాళీ చెక్కులు తీసుకొని దానిపైన సైన్ పెట్టించుకొని వడ్డీకి ఇస్తున్నారు. మళ్ళా డబ్బులు అడిగితానని చెప్తూ ఇంటితో వెళ్ళి గొడవ చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఎవరైతే ఖాళీ చెక్కుల పైన పెడుతున్నారంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఫస్ట్ ఖాళీ చెక్కుల పైన సంతకాలు పెట్టకూడదు. ఖాళీ చెక్కులు పెట్టకుండా దానికి ఎంతైతే డబ్బులు ఇచ్చింటాడో అంత డబ్బులు ఇచ్చేటట్టు డేటు వేయాలి, సంతకం పెట్టాలి. ఎప్పుడైనా కానీ ఖాళీ చెక్కులు పెట్టడం అనేది అది రిస్క్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 10,000 ఇచ్చినావు అనుకో, ఖాళీ చెక్కుల పైన 1,00,000 రూపాయలు రాసుకుంటాడు. తర్వాత నువ్వు ఇచ్చిండే నెల కింద ఇచ్చినా అనుకో, సంవత్సరం కింద రాసుకుంటాడు. అందుకే ఎప్పుడైనా కానీ కరెక్ట్గా డేటు తర్వాత ఆ రెండు ఏదైతే ఫామ్ ఉంటుందో ట్రాన్స్ఫర్ నోట్లో అన్నీ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసి కింద సంతకం పెట్టాలి. అప్పుడైతే దాన్ని మిస్యూజ్ కాకుండా లేకపోతే చీటింగ్ చేయకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఖాళీ ఎంటీ చెక్కులు పెట్టేస్తే మాత్రం అది రిస్క్లోనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి ఎంటీ చెక్కులపై సంతకం పెట్టద్దండి. ఎంత తెలిసిన వాడైనా ఎంటీ చెక్కులపైన సంతకం పెట్టకూడదు. సార్, వడ్డీ కట్టే లేట్ అయితే ఇంటి దగ్గర వెళ్ళి కొడుతున్నారు కదా సార్, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అదే అలాంటి వాళ్ళు మా దృష్టికి పోలీసుల దృష్టికి వస్తే ఇప్పుడు ఎవరైతే ఇంటి దగ్గర పోయి గొడవ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇంటి దగ్గర పోయి ఎవరైనా న్యూసెన్స్ చేసేవాళ్ళు కానీ ఇట్లా వడ్డీ లేదని చెప్పేసి లేకపోతే రోజువారీ ఫైనాన్స్ నడిపే వాళ్ళని కొన్ని ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు పోలీసు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ప్రెస్ తరఫున లేకపోతే వాళ్ళందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.